దేవుని పిల్లలారా, ప్రార్థనా పరుడైనటువంటి ఇస్సాకును గురించి మనము ఆలోచించగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాముకును సారమ్మకును వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులకు లోబడేవాడిగాను, తండ్రి మాట జవదాటిన వాడుగాను, ఇస్సాకు విశ్వాసంలో ముందుకు వెళ్ళినట్టు మనం చూడగలం బైబిల్ గ్రంథాన్ని బట్టి. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకును అబ్రహాము అలాగనే సారమ్మ లేక వృద్ధాప్యంలో దేవుడు వారికి గర్భఫలం ఇచ్చేటప్పుడు ఆ గర్భఫలాన్ని బట్టి ఇస్సాకును బట్టి దేవుణ్ణి ప్రేమించకుండా అబ్రహాము తల్లి సారమ్మ ఇస్సాకు మీద మమకారము ప్రేమ చూపెడుతున్న సందర్భాలను బట్టి దేవుడు సహించలేక దేవుడు తన ప్రేమ అబ్రహాము చూపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా నీకు ఒక్కగానయున్న ఒక కుమారుడిని నాకు బలి ఇమ్మని అడిగేటప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా ఇస్సాకును బలిగా అర్పించడానికి తన మనసులో నిర్ణయం తీసుకొని ఎక్కడికైతే వెళ్ళమని, ఎక్కడైతే దేవుడు ఇస్సాకుని బలి ఇమ్మని చెప్పాడో వెంటనే మారు మాట్లాడకుండా కుటుంబంతో చర్చించకుండా దేవుని మాటకు లోబడినటువంటి అబ్రహాము ఇస్సాకును తీసుకొని కట్టెలు పట్టుకొని గాడిదను తీసుకొని పనివారిని తీసుకొని ఆ మోరియా కొండ మీదకు వెళ్ళి పనివారిని అక్కడ ఉంచి కుమారుడిని తీసుకొని కట్టెలు తీసుకొని కత్తిని తీసుకొని వారిద్దరూ కూడా అక్కడికి వెళ్ళినట్టు మనము ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి తీసుకెళ్లిన కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచాడు. అంటే తండ్రి తన కుమారుడిని బంధించాడు, తాళతో కట్టేశాడు. కడుతున్నప్పుడు కూడా ఇస్సాకు మారు మాట్లాడిన వాడిగా ఉన్నాడు, తండ్రికి లోబడేవాడిగా ఉన్నాడు. బాలుడిగా ఉన్నప్పుడు ఎంతమంది యవన బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులకు లోబడుతున్నారు? ఎంతమంది తండ్రి మాటకు జవదాటిన వారుగా ఉన్నారు? ఎంతమంది తల్లికి విలువిచ్చేవారుగా ఈరోజు పిల్లలు ఉన్నారు? దేవుని పిల్లలారా, చాలా అరుదు మనకి. కానీ ఇస్సాకైతే అంత చక్కగా తండ్రి తనను బంధిస్తున్నప్పుడు, తండ్రి తనను కడుతున్నప్పుడు కూడా తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు, తండ్రిని ప్రశ్నించలేదు. మరి ఎంత భయము భక్తి, ఎంత విధేయత కుమారుడికి! మరి అంత విధేయత, అంత భయము ఇస్సాకులో ఉందంటే చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా, ఒక ప్రార్థనా పరుడుగా ఇస్సాకు కనబడుతున్నట్టే మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే తండ్రి అడుగుజాడల్లో ఇస్సాకు నడుస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి దిక్సూచి, మన పిల్లలకి ఎవరు దిక్సూచి అండి? తల్లిదండ్రులే దిక్సూచి. ఈరోజు చాలా కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం ఏంటి? మన బైబిల్ గ్రంథంలో మాట్లాడుకున్నాం. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో, దావీదు ఎప్పుడైతే తన పొరుగువాని భార్యతో వ్యభిచారం చేశాడో, తదనంతరము పిల్లలతో మాట్లాడకపోయాడు, పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు మారు మాట్లాడలేకపోయాడు, నలుగురు కుమారులను పోగొట్టుకున్నాడు. అంటే ఒకసారి పాపం చేసేటప్పుడు తల్లిదండ్రులుగా
కుటుంబం పతనానికి దారి తీస్తుంది, పిల్లలు నశించుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు అబ్రహాము సారమ్మకు పుట్టినటువంటి కుమారుడైన ఇస్సాకు నశించుకోకుండా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి, అలాగే తల్లిదండ్రులకు లోపడ్డానికి కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కనబడుతున్నాడు, దేవునికి లోబడేవాడిగా కనబడుతున్నాడు, దేవుని మాట వినేవాడిగా కనబడుతున్నాడు. అలాంటిది కుమారుడైన ఇస్సాకు అదే ప్రకారంగా దేవుని మాటకు జవదాటిన వాడుగా, తండ్రి మాటకు జవదాటిన వాడుగా కనబడుతున్నాడు. మరి ఇక్కడ దావీదైతే తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు తద్వారా కుటుంబంలో కుమార్తె పాడైపోయే పరిస్థితి, పెద్ద కుమారుడు చనిపోయే పరిస్థితి అమ్నోను, తర్వాత అబ్షాలోము చనిపోయే పరిస్థితి, అలాగే బత్షెబకు పుట్టిన కుమారుడు చనిపోయే పరిస్థితి, అలాగనే అదోనియాను రాజుగా ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు సొలొమోను చంపించే పరిస్థితి, కుటుంబంలో కలతలు, కుటుంబంలో తిరుగుబాటు, మనశ్శాంతి లేని పరిస్థితి. కనుక మన కుటుంబాలు పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళకపోవడం, దేవునితో సత్సంబంధం కలిగి లేకపోవడం చేత మన పిల్లలకు మనం చెప్పలేని పరిస్థితి, మన పిల్లలు మన మాట వినలేని పరిస్థితి. అదే మనం విశ్వాసం కలిగిన వారిగా ఉంటే, అదే మనము ప్రతిదినము దేవుణ్ణి వెంబడించే వారిగా ఉంటే, ప్రతిదినము దేవుని మాటకు లోబడేవారిగా ఉంటే, దేవునితో మాట్లాడేవారిగా ఉంటే దేవుడు మన పిల్లల్ని రక్షిస్తాడు. దేవుడు మన పిల్లలు మన మాట వినేటట్లు దేవుడు చేస్తాడు. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు యవనస్తులు చాలా మంది నశించిపోవడానికి కారణం, తప్పిపోవడానికి కారణం, లోకంలో పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులు కారా? 100% తల్లిదండ్రులే దీనికి కారణం. మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఈరోజు అలాంటి తల్లిదండ్రులుగా మనము ఇప్పుడు ఆలోచన చేయట్లేదు. మనం ఏముందలే, ఎవరు తప్పు చేయలేదు, లేకపోతే ఏముందలే, అందరూ కూడా లోకంలో నా కూతురేటి, నా కొడుకేనేటి, అందరూ కూడా అలాగే ఉన్నారు కదా అని మళ్ళీ సమర్థించుకునే పరిస్థితి సమాజంలో వద్దండి. మనము మన పిల్లల భవిష్యత్తుల గురించి మనం ఆలోచన చేయాలా, రాబో లోకాన్ని గురించి మనం ఆలోచన చేయాలా. ఒక క్షణం చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని గురించి తల్లిదండ్రులుగా మనం ఆలోచించకపోతే మన భక్తి ఎక్కడుంది, అసలు ఎక్కడికి వెళుతుంది మన విశ్వాసం? ఇస్సాకు మారు మాట ఆడలేదండి, ఇస్సాకు మారు మాట ఆడలేదండి. అలాగే నా మొత్తానికి తన యవ్వన కాలం వచ్చినప్పుడు కూడా, 40 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరిని ఆయన ప్రేమించలేదు, ఏ ఒక్కరిని లవ్ చేయలేదు. లవ్ చేయడం, ప్రేమించడం అనేది ఈరోజు పరిపాటి అయిపోయింది. కానీ దేవుని ప్రేమ ఈ లోక ప్రేమ కంటే చాలా గొప్పది. అలాగన ఇస్సాకు దేవుని ప్రేమకు బద్ధుడై, తల్లిదండ్రుల ప్రేమకు బద్ధుడై, లోకంలో తన ఇష్టానికి చోటు ఇవ్వకుండా దేవుని ఇష్టానికి చోటిస్తూ, అలాగే తల్లిదండ్రులకు లోబడ్డానికి అవకాశం ఇచ్చాడు ఇస్సాకు. తనకి పెళ్లి సంబంధం చూడడానికి తండ్రి ప్రార్థనాపూర్వకంగా తన దగ్గర ఉన్నటువంటి పనివాడిని ఎలియాజరుని పంపించాడు. తన సొంత బంధువుల్లో ఉన్న కుటుంబీకుల్లో ఉన్నటువంటి కుమార్తెను వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. అన్య జనాల్లో ఉన్నటువంటి వారిని వివాహం చేయడానికి సిద్ధపడలేదు. కారణం ఏంటంటే, ఒకసారి మనము చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. మనము దేవుని పిల్లలుగా ఉన్నవారితోనే సత్సంబంధం కలిగి వివాహం చేసుకునేటప్పుడు సమస్యలు రావండి. అలాగన అబ్రహాము ఇస్సాకుకు వివాహము చేయించడానికి, లేదా తనకు భార్యని వెతకడానికి ఇస్సాకు ఇష్టాన్ని అడగలేదు. ఇస్సాకు ఇష్టాన్ని అడగలేదు, మొదట దేవుని దగ్గర పెట్టాడు. మరి ఇదంతా ఇస్సాకు తెలుసా? బాగా తెలుసు. తల్లిదండ్రులు ఏం చేస్తారో,
పిల్లలకు తెలీదా? బాగా తెలుసండి. అలాగన అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, తండ్రి విశ్వాసాన్ని బట్టి, తండ్రి ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇస్సాకు కూడా ఏమంటే తల్లిదండ్రులకు లోబడేవాడికి కనబడుతున్నాడు. తన జీవితాన్ని, తన బ్రతుకును కాపాడుకుంటున్నాడు, తన పవిత్రతను, తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు ఇస్సాకు. ఎంతమంది అండి వివాహానికి ముందు తమ పవిత్రతను, తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు యవ్వన బిడ్డలారా? వద్దండి. వ్యర్థమైన ఈ ప్రేమ, ఈ దోమ, వ్యర్థమైనటువంటి ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఏదో నవ్వారని, ఎవరో ఏదో మాట్లాడారని, ఎవరో ఏదో ఇచ్చారని, ఎవరో ఏదో భ్రమ పెడుతున్నారని, ఎవరో ఏదో ధనం ఉందని, ఎవరికో ఏదో ఆస్తి అంతస్తులు ఉందని, ఎవరో ఏదో గనులని, హైట్ ఉన్నాడని, అందంగా ఉన్నాడని, అందగత్తని, సౌందర్యవంతురాలని నీ ఇష్టానికి చోటిస్తే ఒకరోజు పతనానికి దారి తీస్తుంది. ఈ అందం, ఈ ఘనం, ఈ చందం, ఈ ఘనత కలిగిన వారు మనకు మేలు చేయరు. దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన జీవితం కలిగిన వారుగా మనం దేవుని ఎదుట మన ముందుకు వెళ్ళినట్లయితే, దేవునితో మాట్లాడే అనుభవం మనలో ఉన్నప్పుడైతే ప్రతి కష్ట సుఖాన్ని దేవునికి చెప్పుకుంటాం, దేవునితో మాట్లాడతాం. కనుక ఇతను ప్రార్థనా పరుడు ఇస్సాకు చక్కనైన భార్య, అందమైన భార్య, సౌందర్యవతి, మంచి సుగుణాలు కలిగినటువంటి భార్య రిబ్బకాని దేవుడు తనకిచ్చాడు. తన అలవాట్లేంటి? ప్రతి సాయంకాలం వేళ కుమారుడు చదివినిపించాడు. 24వ అధ్యాయంలో 63వ వచనంలో, సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటలు వచ్చేసిండెను. పొలంలో ప్రశాంతమైన వాతావరణంలో దేవునితో మాట్లాడేటువంటి ఉద్దేశం, ప్రార్థన చేసే ఉద్దేశం, ధ్యానించడం, దేవునితో అనుభవం. ఇస్సాకు కొత్త నిబంధనలో సుమారుగా యేసుక్రీస్తుకు మాదిరిగా కనబడతాడు. ఆయన యేసుక్రీస్తు కూడా సాయంకాల వేళ, రాత్రి వేళ ఆ కొండకు వెళ్ళి దేవునితో మాట్లాడే అనుభవం. మరి మనం దేవునితో మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటున్నావా? బైబిల్లో చాలా మంది యూదులైతే ప్రతిదినం ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవారు. దేవాలయం వైపు చేతులెత్తి మోకరించి వారు విన్నపాలు చేసేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు. మనకు అలవాటు ఉందా? రోజు 3 సార్లు చేద్దాం, రోజుకు ఒకసారి చేద్దాం, దేవునితో మాట్లాడదాం, మన తండ్రికి మన కష్టాన్ని చెప్పుకుందాం అని మనం ఆలోచన చేయగలుగుతున్నామా? మనం ఆయన మాట విందాం. మీరు నా మాట వినకపోతే నేను మీ మాట వినను. ముందు మనం ఆయన మాట వినాలా, ఆయన చెప్పిన పని చేయాలా. అప్పుడు ఆయన మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఇస్సాకు కూడా 40 సంవత్సరాల వయసు పెళ్ళయింది. తల్లిదండ్రులు వివాహాలు చేశారు. మంచి భార్య, మంచి లక్షణాలు కలిగిన భార్య, మంచి గుణము కలిగిన భార్యని దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఇవ్వటం ద్వారా సుమారుగా 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అంటే అవతల అబ్రహాము ఇస్సాకు కూడా 100 సంవత్సరాల పిల్లలు లేకపోతే అబ్రహాము సారమ్మకి దేవుడు అప్పుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అలాగే ఇస్సాకు కూడా 20 సంవత్సరాలు పరీక్ష, పిల్లలు లేని పరిస్థితి. పిల్లలు లేకపోతే చాలా కష్టం అండి కుటుంబాల్లో. పిల్లల కోసం చాలా మంది పడుతున్న కష్టాలు ఎంతెంత కాదండి. ఎక్కడెక్కడికో పరిగెడుతున్న పరిస్థితులు, ఎన్నెన్నో చేస్తున్న పరిస్థితులు, ఎన్నో మందులు ఓడుతున్న పరిస్థితుల్లో తెలియదు. ఎంతో యాతన. పిల్లలు ఉండాలి. పిల్లలు ఉంటే చాలా సంతోషం. పిల్లలున్న మనకి ఒకసారి మనకున్న పిల్లలు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇల్లంతా కూడా గుట్టుదైపోద్దండి. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. అది ఇంట్లో ఇటు అటు తిరిగాడుతున్న పిల్లలు లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే అదోలా ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నట్టు. పిల్లలు ఉంటే గడిగడికి అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న అని మన ముందు కలబడుకుంటే మనకి పిల్లలే ఆస్తి, మనకు పిల్లలే ఆస్తి. అటువంటి పిల్లలు లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందని చాలా దారుణంగా ఉంటుంది. సమాజంలో చాలా దారుణంగా ఉంటుంది, కుటుంబంలో చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతడు దేవునికి ప్రార్థన చేశాడు ఇస్సాకు. ఒకసారి 25వ అధ్యాయము
ఆదికాండం 20వ అధ్యాయము 21వ వచనం. ఒకసారి 20వ వచనం కూడా చదువుతాం. ఇస్సాకు పద్దన్రాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబెకాని పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయసు. అంటే పెళ్లి చేసుకుని ఎంత వయసు తీసుకున్నాడంటే అప్పుడు 40 సంవత్సరాల వయసు. అంతవరకు పెళ్ళని మాట అనలేదు. నేను లాలు ప్రేమించాను, లేలు ప్రేమించాను, ఆ లాలు నాకు ఇష్టము, వాళ్ళు ప్రాణ స్నేహితులు, మాకు ఎప్పుడు నుండో మాకు ప్రేమదామని అని చెప్పలేదు. తల్లిదండ్రులకు లోబడేవాడే కనబడుతున్నాడు ఇస్సాకు. ఎంత మంచివాడండి. అలాగన ఇస్సాకు తల్లిదండ్రులు భార్యను వెతికి ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడిగి వివాహ వ్యవస్థను చేశారు. కనుక వారు ఫలించారు. ఇస్సాకు కూడా చాలా బాగా ఫలించాడు. అతను 100 ఫలించాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం. కుటుంబంలో ఏ సమస్య లేని పరిస్థితి, పిల్లలు లేరు. ఇలాగ పిల్లలు లేని పరిస్థితుల్లో అతడు 21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. గొడ్రాలు ఏమండి, పిల్లలు పెళ్ళైన 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాల పిల్లలు పుట్టేస్తారండి వాస్తవానికైతే. మరి 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే వాళ్ళు ఏమంటారు? గొడ్రాలు అంటారు. గొడ్రాలు అంటారు. చాలా మందికి చాలా సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ గొడ్రాలు అంటారు. హన్నాకి పిల్లలు లేరు, ఇప్పుడు గొడ్రాలు అనలేదా? అలాగే సారమ్మకి పిల్లలు లేకపోతే గొడ్రాలు అనలేదా? అలా ఇక్కడ కూడా ఆమె గొడ్రాలు అయితే ఈ పరిస్థితులను బట్టి ఇస్సాకు ఏం చేశాడు? ఆమె విషయమై దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు, వేడుకున్నాడు. అయ్యా, నా భార్య గొడ్రాలు, అయ్యా నాకు పిల్లలు లేరు, మీరు నా భార్యకి గర్భఫలం ఇవ్వాలి. ఏమంటే పిల్లలు పుట్టడం అనేది మన చేతుల్లో ఉందా? కొంతమంది అనుకుంటారు, ఒక 2 పిల్లలు కాయగానే నా అంత గొప్పడు ఎవరు లేరు అని పిల్లలు కన్నాడు గొప్పగా ఫీల్ అయిపోతుంటాడు. మరి పిల్లలు లేని వాళ్ళు నీకంటే గొప్పలు కాదా? నీలాంటి బలం వాళ్ళకి లేదా? నీలాంటి శక్తి సామర్థ్యం వారికి లేదా? పిల్లలు పుట్టలేనంత మాత్రం లేమని బలహీనలు అనుకుంటున్నారా? కాదండి. అది పిల్లలు పుట్టాలంటే అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. మనకి కీర్తనలో మనకు కనబడుతున్న మాట ఒకసారి చదువుదాం. ఇలా ఉంచి ఒకసారి కీర్తనలు 127వ కీర్తన. అందరు బైబిల్ తీసినట్లయితే 127వ కీర్తన 2వ వచనం చదువుదాం. మీరు వేకుననే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127 అధ్యాయం అంతా కూడా గర్భఫలాల గురించి, అనగా పిల్లల గురించి రాయబడ్డది. ఇది ఇల్లు గురించి కాదు, ఇది పిల్లల గురించి. అంటే యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడు పిల్లల్ని పుట్టించాల మన గర్భంలో, తల్లి గర్భంలో, తండ్రిలో తల్లిలోనికి వెళ్ళి ఆ కణం. అయితే ఆ కార్యక్రమం అనేది ఎవరి వల్ల జరుగుతుందంటే, మనం నిద్రిస్తుండగా ఆయన ఆ గర్భఫలాలను ఇస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం అనేది ఆయన ఒక బహుమానంగా ఇస్తున్నాడు. మరి ఆ పిల్లలు లేని పరిస్థితుల్లో ఇస్సాకు అర్థమైంది, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిని అడిగితే పోదా? దేవుడు ఎవడా? ఎందుకు ఎవడు? దేవుడు ఇస్తాడు. ఏమండి, మనము ప్రార్థనలో మన కష్టాన్ని మన తండ్రికి చెప్పుకోవాలా, మన బాధను తండ్రికి చెప్పుకోవాలా, మన అవసరాలను దేవుడికి చెప్పుకోవాలి, తప్పే లేదు. అలా చెప్పుకున్నప్పుడు మన దేవుడు, మన తండ్రి మన అవసరాలను అక్కడ తీరుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదాయన, ఆయన తృణీకరించేవాడు కాదాయన. నా అద్దెకు వచ్చి అని ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయనతో సహవాసం చేయాలా, ఆయనతో మాట్లాడాలా, ప్రార్థనలు ఆయనతో గడిపే మంచి ఆలోచన కలిగిన వారిగా ఉండాలా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవుడు ముల్లోక యోధుడైన
న్యాయాధిపతి అయినా అటు ఆయనతో మాట్లాడే భాగ్యాన్ని మనకి క్షణాల్లో ఎంతమంది మాట్లాడినా ఆయన అందరి మాటలు ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేసే ప్రార్థన, మన భక్తి, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ పరిస్థితి దేవునికి అనుకూలంగా ఉండేటట్టు మనం సరి చేసుకుని మన దేవుడితో మాట్లాడితే దేవుడు ఎందుకు మనకి ఇవ్వడు? మన ప్రార్థన ఎందుకు ఆలకించడు? నేను ఎంత ప్రార్థన చేస్తానండి, నా ప్రార్థన దేవుడు ఆలకించడండి, నాకే అన్యాయం చేస్తున్నాడండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడిలో తప్పు ఉందా? మనలో తప్పు ఉందా? మనలో పొరపాట్లు ఉన్నాయి. మనం మన ఇష్టానుసారంగా దేవునితో మాట్లాడుకుంటాం, మన ఇష్టానుసారంగా మనము తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మనం సరిచేయబడం, మన పాపాలు ఒప్పుకోం, పశ్చాత్తాపం చెందడం, మనసులు మారవు, ఇష్టానుసారంగా జీవిస్తాం, దేవునితో మాట్లాడతాం, తగిన ప్రతిఫలాన్ని మనము పొందలేము. ఇసాకాలం లేడే, దేవునికి భయపడేవాడుగాను, తల్లిదండ్రులకు లోబడేవాడుగాను, సాయంకాల సమయంలో దేవునితో మాట్లాడేవాడుగాను, ధ్యానించేవాడుగాను కనబడుతున్నాడే. అలాంటి ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించాడండి. ఒకసారి మనము బైబిల్ గ్రంథానికి వచ్చినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచకాలదు, రక్షింపనేరకై ఉండినట్లు. అంటే మనకి రక్షణ కావాలి అనుకుంటే, మనం రక్షించాలనుకుంటే, ఆయన మన రక్షింపబడాలని, మన మారు మనసు పొందాలని, మనం ఆయన పిల్లలుగా మారాలని దేవుడు అనాది సంకల్పం కలగంటున్నాడు. మన పిల్లలు బాగుపడితే మనం సంతోషించామండి. మన పిల్లలు ప్రయోజకులు అయితే మనకు ఆనందం కదండి. మన పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చక్కగా తయారీ మనం ముందుకుంటే, అబ్బా నా కూతురు ఎంత అందంగా ఉంది, కాకి పిల్ల కాకి ముద్దునట్టు, కాకి ముద్దు లేక మనకు కూడా మన పిల్లలు నల్లగా ఉన్నా, శివుడు గారుసుకున్నా, అసహ్యంగా ఉన్నా మన పిల్లలు అంటే మనకి అబ్బా ఎంతెంత ముద్దు కాదు. తప్పు చేసిన కొంతమంది కప్పేస్తుంటారు, నా కూతురా, నా కొడుక, అబ్బే తప్పు చేస్తే అబ్బెబ్బు కాదు నాయన, అబ్బెబ్బు కాదమ్మా. తప్పు చేస్తే గద్దించాలి, బుద్ధి చెప్పాలి తల్లిదండ్రులుగా. గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే నీ కొడుకు నీ కూతురు ఎప్పుడు అంటారు? మన పిల్లలు ఎప్పుడు అంటారు? తప్పు చేస్తున్నప్పుడల్లా చెప్పాలా, తప్పు చేస్తున్నప్పుడల్లా చెప్పి తీరాలా. వినరు అనడానికి లేదు, మనం చెప్పాలా. ఒకరు అంటున్నారు, ఒక అన్యుడు అంటున్నాడు, నేను నడుచుకొని వెళ్తూ ఉంటే పిల్లల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు చెప్పాలండి, చెప్పకపోతే పిల్లలు మారరండి. నీకు ఎంతమంది పిల్లలు అంటే 2 కొడుకులు అని చెప్పాడు. 2 కొడుకులకి నేను ఇంటి బయట పెడతారన్నాను. నేను ఎందుకు పెడతారండి అన్నాడు. పెట్టరేటి కొడుకులేనన్నా. మనం చక్కగా బుద్ధి చెప్పకపోతే, మనం చక్కగా మన పిల్లలు నడిపించకపోతే నువ్వన్నీ చేస్తారు. అలా నేను నడిపిస్తున్నాను అంటున్నాడు. ఒక అన్యుడు దేవుణ్ణి ఎరగనవాడు. అంటే దేవుణ్ణి ఎరగని వాడికి అర్థమవుతుంది పిల్లలు ఎలా నడిపించాలో. దేవుణ్ణి ఎరిగిన మనకు అర్థమవుతుందా మన పిల్లలు ఎలా నడిపించాలో, ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో. ఇక్కడ రక్షింపనేరకు వినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు వినట్లు ఆయన చెవులు మందము. ఆయన వింటాడు, ఆయన వింటాడు, రక్షిస్తాడు. తప్పిపోతున్నప్పుడు సహాయం చేస్తాడు ఆయన. మనం ఆర్జించేటప్పుడు, మన విన్నపాన్ని తెలియజేసినప్పుడు, మన దేవునితో మాట్లాడేటప్పుడు. ఎంతమంది అండి మన పిల్లల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, మన సహోదరుల గురించి ప్రార్థన చేస్తున్నాం, నశించిపోతున్న ఆత్మల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. తప్పిపోతున్న వారిని గురించి తప్పిపోకూడదు, అయ్యా వాడు మారు మనసు పొందాలి అని మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అదొక అలవాటు చేసుకుంటున్నామా? అది చేసుకుంటూ ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడు? కొన్ని విషయాల్లో మనము వాటిని జయించలేము, అవి మనకి అసాధ్యం, మనం దాన్ని చేయలేము. కానీ దేవుని సహాయం చేత మనము ఆ కార్యక్రమాన్ని చేయగలం. కొంతమంది ఏమంటారు, నేను విడిచిపెట్టలేనండి, నా అలవాటు మానేయాలనుకుంటున్నా కానీ మానలేకపోతున్నానండి అంటే మనకు అది సాధ్యం కాదు. అది మరి ఎలా సాధ్యం? అది మనం దేవునితో ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు ఇది ఇబ్బందిగా ఉంది. ఏది ఇబ్బందిగా ఉంది? నేను ఈ అలవాటును మానలేకపోతున్నాను తండ్రి, మీరు మాకు సహాయం చేయండి అయ్యా.
అని మనం ప్రార్థన చేసినప్పుడల్లా అడిగినప్పుడు ఆయన ఎందుకు సహాయం చేయడం, ఎందుకు మనం అలవాటు విడిచిపెట్టలేం? అది మన బలహీనత, ప్రార్థనలో గడపలేని పరిస్థితి. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాయి. మీ దోషాలు ఉన్నాయి, మీ పాపాలు ఉన్నాయి, మీ పాపం ఒప్పుకోరు, మీ అలవాట్లు మానరు, మీ చేష్టలు మానరు, మీ బుద్ధులు మానరు. అవసరం రావగానే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతారు. ఆయన వింటాడు, ఆయన ఎప్పుడు వింటాడు. కానీ మన ప్రవర్తన బాగులేనప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు రెండవ వచనం చెప్తున్నాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. అంటే మన పాపాలు ఆయన ముఖానికి మరుగుపరుస్తున్నాయి. మన పాపాలను బట్టి ఆయన చూసి పట్టించుకోవడం లేదు గనక ఆయన ఆలకింపక ఉన్నాడు. కొంతమంది ఎందుకు ఆలకించలేదు దేవుడి మీద ఆరంభం అవ్వడమే తప్ప, అయ్యో నాలో ఒక లోటు ఉందేమో, నాలో ఒకవేళ దేవుడికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ నేను చేస్తానేమో, వాటిని విడిచిపెడతాను, వాటిని పక్కన పెడతాను, దేవునికి ఇష్టమైన పాత్రగా నేను ఉంటాను అని ఒక మంచి ఆలోచనతో మన దేవుడిని అడిగితే దేవుడు ఎందుకు మనకు సహాయం చేయడు? ఆయన సహాయం చేస్తాడు, ఆయన వింటాడు, ఆయన చెవులు మందం కాలేదు. మనము మనసుతో ప్రార్థన చేసిన ఆయన వింటాడు, మనము స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేసిన వింటాడు, అలాగే పెదవులు కదుపుతూ ప్రార్థన చేసినా వింటాడు. అన్న ఎలా ప్రార్థన చేసిందట? మత్తురాలే పెదవులు కళ్ళు మూసుకొని అలాగ లీనమైపోయింది ప్రార్థనలో. తన ప్రార్థన దేవుడు ఆలకించాడండి. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఎలా ప్రార్థన చేసి అక్కడక్కడికే వెళ్ళిపోతే మన తలంపులు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా, ఏ ఆలోచన లేకుండా, ఏ తలంపులు లేకుండా మనం దేవునితో మాట్లాడాలి ప్రశాంతంగా అంటే గాబరగా అందరి మధ్య. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీ తలుపులు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రి మీ ప్రార్థన వినేటట్లు మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఒక ఏంటంటారు, మనలో ఒక ఏకాగ్రత ఉంటుంది. మనలో ఏముంటుందండి? ఒక ఏకాగ్రత, ఏ ఆటంకం లేని పరిస్థితి. అప్పుడు దేవుడితో చక్కగా మాట్లాడతాం. అప్పుడు చక్కగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కూడా, మన సహాయం చేస్తాడు. ఇస్తాక చేస్తుంటాడా? చేస్తుంటాడు. ఏదో ఈరోజు మనం అనుకుంటాం గట్టి కేకలేస్తే ఆకాశం అందు ఆయన ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కొంతమంది లేరు కూడా కేకలేయండి, ప్రార్థన చేయండి, అలా చేసి దేవుడు ఆలకిస్తాడా? అలా చేస్తే కాదు నాయన. గొలుసు ప్రార్థనలు, 24/7 ప్రార్థనలు, 24 గంటల ప్రార్థనలు, ఇవి ఆలకిస్తాడని కూడా చాలా పొరపాటు. మొదట ఆయన పని చేయాలా, మొదట ఆయన చెప్పింది చెయ్యాలా. అప్పుడు మనం ఏది చేసినా ఆయన మాట వినాలి. అప్పుడు మనం ఆయనతో మనం చేసేటప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించిన వాడు కాదు. గనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనందరం కూడా జాగ్రత్తగా దేవుని పిల్లలుగా సంఘంలో మనం నిలబడాలి, మన పిల్లల్ని నిలబడించాలి, నడిపించాలి. ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. ఈరోజు దేవుడు అంటే మనకు అలుసు అయిపోయింది. దేవుడు చీప్ అయిపోయాడు మనకి. దేవుడు అంటే టేక్ ఇట్ ఈజీగా తీసేస్తున్నాం. అసలు ఆత్మీయంగా మనం నడవడానికి ముందుకు వెళ్ళడం ఇష్టం లేదు. ఆత్మీయంగా దేవునితో ఉండాలి, ఆత్మీయంగా దేవునితో ప్రార్థనలు గడపాలి, ఒక సమయాన్ని కేటాయించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన కూడా మనకి రావలేని పరిస్థితి సమాజంలో. ఒకనాడు ఆదిమ సంఘం అలా ఉందా? మరి ఎలా ప్రార్థన చేశారు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు అందులో ఒక భాగం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే బోధ వాక్యం చెప్తున్నప్పుడల్లా నేను వెళ్ళాలి, నేను వినాలి. ఏంటి, ఒక బయట నుండి ఒక యవనస్తుడు వచ్చి వాక్యం కోసం ఆరాటపడుతుంటే, మరి మన దగ్గరే దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు మనకు ఆరాటం ఉందా? అంటే ఆ బోధ అందు మనం ఎలా ఉండాలా? ఎడతెగక ఉండాలి. ఎప్పుడు దేవుని మాటలు వినబడతాయా? నేను వింటాను, తెలుసుకుంటాను.
మరి భక్తి అంటే 2 రోజుల్లో, వారం రోజుల్లో, 7 రోజుల్లో, 1 సంవత్సరంలో, నెలలో భక్తిలో మనం ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే బోధ యందును 1, 2 సహవాసం అందును, సహవాసం అందరూ కలిసి సంఘంలో ఒక సహవాసం, అందరూ ఏక మనసు కలిగిన వారుగా, అందరూ ఏక తాత్పర్యం కలిగిన వారుగా, ఒకటిగా దేవుని యందు, దేవుని కార్యక్రమాలందు నిండుదల ప్రార్థన అయితే అందరూ వెళ్ళి సహకరించాలి. కష్టాల్లో ఉంటే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. అంటే ఒకే 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 కుటుంబముగా, ఒకే దేవుని పిల్లగా ఒక మంచి ఆలోచనతో మనకు ముందుకెళ్ళాలి సహవాసం. అలాగే 3వది రొట్టె విరిచి ఎందును, అలాగే బల్లారాధనలు, అలాగే ప్రార్థన చేయటం ఎందును, అలాగనే ఎడతెగక ఉన్నారట. ప్రార్థన చేయడంలో ఎడతెగక అంటే సమయం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం. ఇస్సాకు విషయానికి వచ్చేసరికి ఇస్సాకు అలాగే చక్కగా మరి అవసరం వచ్చినప్పుడు సమయ సందర్భాలను బట్టి 20 సంవత్సరాలు పిల్లలు లేని పరిస్థితుల్లో గొడ్రాలుగా ఉన్నప్పుడు తన భార్య విషయమే దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు తన ప్రార్థన ఆలపించి గర్భఫలాన్ని ఇచ్చాడు. అతను 180 సంవత్సరాలు బ్రతికి చక్కగా ఎక్కడ తప్పుకోకుండా, ఎక్కడ తొలగిపోకుండా చివరి వరకు దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డగా నిలబడగలిగాడంటే దాని వెనుక ఈ చిన్నప్పటి నుండి కూడా, యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి కూడా దేవునితో సత్సంబంధం కలిగి తల్లిదండ్రుల మాట వింటూ లోపడుతూ దేవునితో మాట్లాడే అనుభవం, ధ్యానించే అనుభవము, ప్రశాంతంగా దేవునితో సహవాసం చేసే అనుభవము, లోబడే అనుభవం, తల్లిదండ్రులకు గౌరవించే అనుభవం, అలాంటి మంచి మంచి పనులు యవన బిడ్డలారు యవన కాలంలో మనం చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో మేలే జరుగుతుంది కానీ కీడు మాత్రము జరగదు. కనుక అలా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.